ప్రైజ్ ద లార్డ్. ద మిర్రర్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు పరిచర్యలు నేను. ఈరోజు దేవుడు బలపరుస్తున్న వాగ్దానము. ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మికయుంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి. కీర్తనల గ్రంథము 62వ అధ్యాయము 8వ వచనము. కాబట్టి ప్రియమైనటువంటి స్నేహితులారా, భక్తుడు ఈ విధముగా పలుకుచూ ఉన్నాడు. ఎప్పుడు కూడా ఆయన యందు నమ్మిక ఉంచేవరముగాను, ఆయన సన్నిధిలో మీ హృదయములను కుమ్మరించేవరముగాను ఉండాలని భక్తుడు ఏ విధముగా అయితే హృదయపూర్వకముగా ఈ మాటలు మాట్లాడుచూ ఉన్నాడో, అట్టి మాటలను, అట్టి తలంపును ప్రతి విశ్వాసి కూడా కనపరచాలని దేవుని వాగ్దానము స్పష్టముగా తెలియజేస్తుంది. ప్రియమైనటువంటి స్నేహితులారా, ఎప్పుడు కూడా మనము క్రీస్తునందు ఆనందించే వరముగా ఉండాలి. అది సంతోషములోనే ఆనందము కాదు, కానీ నీ సంతోషములోను, నీ దుఃఖంలోను, నీ ప్రతి అవసరతలోనూ, నీ ప్రతి ఇబ్బందిలోనూ, ప్రతి ఇరుకులోనూ, సాతాను శోధనలయందు కూడా నీవు వేరుపారిన ప్రార్థనా జీవితము కలిగి ఉండి ఎప్పుడైతే క్రీస్తునందు ఆనందించేవాడిగా ఉంటావో, అప్పుడు నీ యొక్క ప్రార్థనా జీవితము బలమైనదిగాను, సాతానుకు వణుకు పుట్టించేదిగాను ఉంటుందని జ్ఞాపకం చేసుకో. నీవు ఎప్పుడైతే దేవుని యందు నమ్మిక ఉంచి ఆయన సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరిస్తావో, ఆ కుమ్మరింపు దేవుని సన్నిధిలో, దేవుని ప్రత్యక్షత యందు నిన్ను నిలువ పెడుతుంది. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, ఎల్లప్పుడూ మనము ఆయన యందు నమ్మిక ఉంచి, ఆయన యందు సంతోషిస్తూ, ఆయన సన్నిధిలో మన హృదయాలను కుమ్మరించే వరముగా ఉండాలి. ప్రార్థన అనగా హృదయముతో చేయబడేటువంటి విజ్ఞాపన. కాబట్టి ప్రార్థన అనేది ఎప్పుడు కూడా ఏదో నామమాత్రముగా నీ పెదాలతో వల్లింపు చేయటము కాదు, కానీ నీ హృదయ వేదనను నీ హృదయాంతరంగములోంచి దేవుని సన్నిధిలో ఎప్పుడైతే తీసుకువస్తావో, నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో ఆయనను ఎప్పుడైతే వెతుకుతావో, నీ ఆత్మను తీసుకొని వెళ్ళి దేవుని ఆత్మతో కలిపి ఆయనను ఎప్పుడైతే ఆరాధిస్తావో, అప్పుడు నీ యొక్క హృదయము దేవుని సన్నిధిలో కుమ్మరింపబడుతుంది. ఆ కుమ్మరింపు నిన్ను తీసుకొని వెళ్ళి దేవుని యొక్క సింహాసనము ఎదుట నిలువబెడుతుంది. కాబట్టి మీ హృదయాలను దేవుని యొద్ద కుమ్మరించడము నేర్చుకోండి. మీరు ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచి, నా దేవుడు నమ్మదగినవాడు అని ఆరాటపడుతూ, ఆశపడుతూ, విశ్వసిస్తూ మీ హృదయమును ఎప్పుడైతే దేవుడి సన్నిధిలో కుమ్మరిస్తారో, ఆయన అంటున్నాడు, మీ యొక్క ప్రతి మనవి కూడా నా యొక్క పాద సన్నిధిలో లిఖించబడుతుందని క్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి మీరు అటువంటి ప్రార్థనా జీవితము కలిగి ఉండాలని, ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుచు, ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరిస్తూ, ఆయనను ఘనపరచేవారిగా ఉంటూ, ఆయన సన్నిధిని వెతికేవారిగా ఉండాలని దేవుని వాగ్దానము ఈరోజు మీతో మాట్లాడుతూ ఉండగా, ఈ వాగ్దానము మీ జీవితాల్లో నెరవేర్పు కావాలి అంటే, ఈ వాగ్దానాన్ని ఖచ్చితంగా పట్టుకొని ప్రార్థిస్తూ మీరు హృదయాన్ని కుమ్మరించాలి అనే ఆశతో ఉన్నట్లయితే, దేవుడు ఈ వాగ్దానాన్ని తప్పక మీ జీవితంలో నెరవేర్చుటకు సిద్ధ మనస్సు కలవాడై ఉన్నందున, ఈ వాగ్దానము ద్వారా మీరు విత్తబడాలని, ఈ వాగ్దానం ద్వారా మీరు ఫలించబడాలని, విన్న వాగ్దానము వ్యర్థము కాకుండా మీ హృదయంలో పెట్టుకొని ప్రతి ప్రార్థనకు జవాబు పొందుకునే వారిగా ఉండాలని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ, ఈ వాగ్దానము మీ జీవితాల్లో ఫలింపు కావాలని కోరుకుంటూ, ద మిర్రర్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు పరిచర్యలో నేను, దేవుడు మిమ్మును దీవించును గాక. ఆమెన్.